Good morning. Today's topic is derived gates. So, what are derived gates? XOR and XNOR gates are called derived gates. Okay. First of all, let us move on to XOR gate, right? X XOR gate. ఓకే సో XOR గేట్ సింబల్ ఏంటి అంటే ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ XOR గేట్. ఓకే A, B are the inputs and output is 1. ఓకే సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు గమనించండి ఒకసారి చూడండి ఒకసారి పక్కన చెప్తున్నాను ఫర్ అండ్ గేట్ ఓకే ఏబి ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ ఏమవుతుందండి ఏ డాట్ బి వస్తుంది అనమాట అంటే ప్రొడక్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట ఏబి యొక్క ప్రొడక్ట్ అవుట్పుట్లో వస్తుంది అనమాట ఓకేనా అండి అదే ఇఫ్ యు టేక్ ఆర్ గేట్ ఆర్ గేట్ ఆర్ గేట్ అంటే ఏంటి రెండు ఇన్పుట్లు ఇస్తే మనము ఇట్ విల్ యాడ్ బోత్ ద ఇన్పుట్స్ ఓకే it will add both the inputs both the logical inputs okay it will add both the logical inputs and output is in the form a plus b output is in the form a plus b okay namma alage see here xor gate కి a b అనే ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ ఏమిస్తుందంటే a a xor b ఇది మనకి రిప్రజెంటేషన్ అండి అంటే ప్లస్ పెట్టి మనం ప్లస్ రాసి దాని చుట్టూ ఒక సర్కిల్ ఇస్తామన్నమాట ఏ ఎక్స్ఆర్ బి ఇది మనకి అవుట్పుట్ అండి ఏ ఎక్స్ఆర్ బి దిస్ ద అవుట్పుట్ రైట్ అంటే దీన్ని ఎలాబరేట్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఏ బి బార్ ఓకేనమ్మా ఇది దీని యొక్క మీనింగ్ అనమాట ఓకేనమ్మా ఇది క్లియర్ ఫర్ యూ రైట్ సో ఏ బి అనే మనం ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ ఈస్ ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఓకేనా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 ఇన్పుట్ నేర్చుకుందాము అండ్ దెన్ మూవ్ ఆన్ టు 3 ఇన్పుట్స్ ఓకే జనరల్లీ 3 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ అనేది ఎక్కువ ఉపయోగించరమ్మా 2 యూనిట్ ఎక్స్ఆర్ గేట్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటారనమాట ఇఫ్ ఐ వాంట్ టు గెట్ 3 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ అప్పుడు ఏంటంటే 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ తీసుకొని ఓకే 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ తీసుకొని దీని అవుట్పుట్ ని ఏం చేస్తారు అంటే ఇంకొక సర్క్యూట్కి ఇస్తారు అనమాట ఈ విధంగా ఓకే దిస్ ఈస్ ఏ బిసి రైట్ ఏబిసి గమనించండి 3 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ అంటే జనరల్ గా ఇలా గీయాలి అవునా 3 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ దిస్ ఈస్ ఎక్స్ఆర్ గేట్ సింబల్ రైట్ సో ఏబిసి అనే ఇన్పుట్లు అయితే కనుక అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి ఓకేనమ్మా ఇలా మనం రాయాలి కానీ ఇలా 3 ఇన్పుట్స్ ఒకేసారి మనము ఎక్స్ఆర్ గేట్స్ ఎక్స్నార్ గేట్స్ లో ఉపయోగించము జనరల్ గా ఉపయోగించము సో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ టేక్ 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ అంటే ఏం చేస్తామంటేనండి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే వి విల్ టేక్ 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్స్ అన్నమాట రైట్ విల్ టేక్ 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ ఇదిగోండి ఇది ఒక ఎక్స్ఆర్ గేట్ ఓకే ఇది ఒక ఎక్స్ఆర్ గేట్ దీని అవుట్పుట్ ఇది రైట్ ఇది ఇంకో ఎక్స్ఆర్ గేట్ అనమాట విల్ టేక్ టూ ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ ఇలా తీసుకుంటామమ్మా విల్ టేక్ టూ ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్స్ ఓకే తీసుకుని ఏం చేస్తాము దీనికి ఏ బి అనేవి ఇన్పుట్లు ఇస్తామండి ఓకే ఏబి ఇన్పుట్లు ఇస్తామన్నమాట రైట్ దీనికి ఇన్పుట్ సి ఇస్తాము ఓకే ఫస్ట్ ఎక్స్ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ సెకండ్ ఎక్స్ఆర్ గేట్ ఇన్పుట్కి ఇస్తామన్నమాట అంటే ఈ రెండు ఒకటే ఓకేనమ్మా ఈ రెండు ఒకటే ఇలా ఇచ్చిన ఒకటే ఓకేనండి బట్ ఈ ప్రొసీజర్ మనం ఎక్కువగా ఉపయోగించము రైట్ ఇలా మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఓకేనండి అది గుర్తుంచుకోవాలి మీరు రైట్
ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్పాము ఏ ఏ బి అనేవి ఇన్పుట్లు ఇస్తే కనుక ఇఫ్ ఏ బి ఆర్ ద ఇన్పుట్స్ దెన్ if A, B are the inputs, then if A, B are the inputs, then ఏంటమ్మా జాయిన్ అవుతుంటారంటే ఇంకాను క్లాస్ మధ్యలో కూడాను ఎన్నిసార్లు చెప్పాలి వాట్స్ యువర్ ప్రాబ్లం సో ఏబి అనే ఇన్పుట్లు ఇస్తున్నప్పుడు అవుట్పుట్ ఈస్ ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏ ఎక్స్ఆర్ బి అంటే మీనింగ్ ఏంటండి గమనించండి ఏ ఎక్స్ఆర్ బి ఏ ఎక్స్ఆర్ బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఇది మీనింగ్ ఓకేనమ్మా అర్థమవుతుందా అంటే ఈ సింబల్ ఎలా వస్తుంది ఈ సింబల్ ఎలా వస్తుంది ఇక్కడ రైట్ చూద్దాం ఒకసారి ఏ బారు ప్లస్ ఏబి బార్ అంటే ఏంటి ఇదిగోండి ఇది ఏ ఇది బి అదర్ టూ ఇన్పుట్స్ రైట్ ఇక్కడ అవుట్పుట్లో ఏం కావాలండి ఏ బార్ ఇంటూ బి అని కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అన్న ఇన్పుట్ని నేను ఇన్వర్షన్ చేస్తే ఐ విల్ గెట్ ఏ బార్ అవునా ఏ బార్ ఇంటూ బి అంటున్నాడు రావాడు అంటే ఇదిగోండి ఏ బార్ని బిని ఇంటూ చేయాలన్నమాట మల్టిప్లై చేయాలి మల్టిప్లికేషన్ అంటే ఏంటమ్మా అండ్ గేట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి అండ్ గేట్ అవుట్పుట్ నాకు ఏమొచ్చింది ఇక్కడ ఏ బార్ బి వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఏ బి బార్ ఉంది అంటే ఇదిగో ఇది ఏ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాము బి బార్ కావాలి ఏం చేస్తున్నాము బి బార్ కావాలి సో బి అన్న దానికి ఇన్వర్టర్ పెడితే ఐ విల్ గెట్ బి బార్ సో ఇది ఏ ఇది బి బార్ ఏ బి బార్ నేను చేయాలమ్మా ఇక్కడ మల్టిప్లై చేయాలి కదా ఏ బి బార్ మల్టిప్లై చేస్తున్నానండి ఐ విల్ గెట్ ఏ బి బార్ గమనించండి ఇదేమో ఏ బార్ బి ఇదేమో ఏబి బార్ రెండు ఏం చేయాలి ఇక్కడ నేను ఏ బార్ బి ఏబి బార్ నేను చేయాలి ఇక్కడ యాడ్ చేయాలి ఓకేనా ఐ హ్యావ్ టు యాడ్ దెమ్ ఎడిషన్ అంటే ఏంట్రా ఆర్ గేట్ అవునా కదా ఎడిషన్ అంటే ఆర్ గేట్ సో దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ ఇది ఏ బార్ బి ఓకే ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ మనం వీటిని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆర్ గేట్కి ఇస్తామమ్మా దిస్ ఈజ్ ఆర్ గేట్ అవుట్పుట్ నాకు ఏమొస్తుంది ఏ బార్ బి ఈ ఇన్పుట్ని తర్వాత ఏ బి బార్ ఈ ఇన్పుట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఐఎమ్ యాడింగ్ హియర్ ఓకేనా సో ఈ ఫస్ట్ గీసాను చూసారు సింబల్ ఇది దిస్ ఫస్ట్ సింబల్ ఓకే ఇది దేనికి ఈక్వల్ అంటే ఇదిగోండి ఈ మొత్తానికి ఈక్వల్ రైట్ ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా గీస్తున్నాను రా ఈ మొత్తాన్ని నేను ఇదిగోండి ఈ విధంగా గీస్తున్నాను రైట్ ఈ మొత్తాన్ని నేను ఇలా గీస్తున్నాను రా సో పై డబ్బా ఇదిగో ఈ సింబల్ ఈ మొత్తము ఒకటే అంటే ఏం చేసామండి వీఆర్ డిరైవింగ్ దిస్ ఎక్స్ఆర్ గేట్ బై యూజింగ్ ఇన్వర్టర్ అండ్ గేట్ ఆర్ గేట్ అంటే మనం మొత్తం బేసిక్ గేట్స్ని ఉపయోగించుకొని దీన్ని డిరైవ్ చేసాం మనం ఈ గేట్ని దట్స్ వై ఇట్స్ కాల్డ్ డిరైవ్డ్ గేట్ ఓకేనమ్మా అర్థమవుతుందా సో లెట్ us మూవ్ ఆన్ టు ట్రూత్ టేబుల్ నౌ రైట్ సో అవుట్పుట్ ఏంటి అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి నేను కొద్దిగా ఇది ఎలాబరేట్ చెప్తానమ్మా ఐ విల్ టేక్ 2 or 3 క్లాసెస్ ఫర్ దిస్ ఓకే ఎందుకంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ కన్ఫ్యూజన్గా అవుతారు మీరు ఎందుకంటే కొన్ని బుక్స్ ఒక్కో బుక్ ఒకలా ఉంటుందమ్మా అందుకని అనమాట ఒక్కో బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అందుకని రైట్ సో నేను ఒకవేళ వెళ్తాను ఇలాగ మీరు కూడా వెళ్ళండి y ఈక్వల్ టు ఏఎక్స్ఆర్ బి
ఏ XOR B అంటే ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఇది మనకి వాల్యూ. టూ టేబుల్ చూద్దాము. ఓకే, ఇన్పుట్ ఎన్ని ఉన్నాయరా? రెండు ఉన్నాయి అనమాట ఇన్పుట్లు. రెండు ఉంటే హౌ మెనీ కాంబినేషన్స్ ఆర్ దేర్? 2 power n combinations. Okay, 2 power n combinations are there. So if n equal to 2, then 2 square. Ante I will get 4 combinations. I will get 4 combinations. So A, B అనే ఇన్పుట్లు అయితే A, B, if A, B are the inputs. If A, B are the inputs. Okay, A, B అనే ఇన్పుట్స్ అయితే A, B అనే ఇన్పుట్స్ అయితే then I have 4 combinations. అవేంటవి? 0, 0, 0, 1, 1, 0, 1, 1, 1, 1. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నాకేం కావాలి? ఏ బార్ బి, ఏ బి బార్ కావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ కావాలి, ఇక్కడ బి బార్ కావాలి కదా. సో ఏ బార్ తీసుకొస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి ఇందులో? నాకు బి బార్ కూడా కావాలి కదా, కాబట్టి బి బార్ రాస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఏ బార్ ఇంటూ బి చేయాలి. అవునా అమ్మా? ఏ బార్ ఇంటూ బి చేయాలి. తర్వాత ఏ ఇంటూ బి బార్ చేయాలి. ఏ ఇంటూ బి బార్ చేయాలి. రైట్? తర్వాత ఈ ఏ బార్ బిని ఏబి బార్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఏబి బార్ అంటే మీనింగ్ ఏంటిది? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ XOR బి. ఓకేనండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ XOR బి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ XOR బి. దీని మీనింగ్ ఏంటిది? ఏ XOR బి అని అర్థం అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ బార్ అంటే ఏంటి? ఇన్వర్షన్. 0 అయితే 1, 1 అయితే 0. ఓకే, ఇప్పుడు ఏ 0 కాబట్టి ఏ బార్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ కూడా ఏ 0 కాబట్టి ఏ బార్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఏ 1 కాబట్టి ఏ బార్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఏ 1 కాబట్టి ఏ బార్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, 0 అయితే 1, 1 అయితే 0 ఇన్వర్షన్ అంటే. ఓకేనా అండి? అండ్ నౌ బి బార్ అంటే బికి బార్ అనమాట. బి 0 అయితే బి బార్ ఈజ్ 1, బి 1 అయితే బి బార్ ఈజ్ 0, బి 0 అయితే బి బార్ ఈజ్ 1, బి 1 అయితే బి బార్ ఈజ్ 0. రైట్? బి బార్ ఈజ్ 0. రైట్? సో ఇది మనకు వచ్చిందండి ఇక్కడ. రైట్? ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు ఏం చేయాలి? ఏ బార్ ఇంటూ బి. ఇదిగోండి, ఐఎమ్ టేకింగ్ అనదర్ కలర్. ఏ బార్ ఇంటూ బి. ఓకే, గమనించండి చాలా జాగ్రత్తగా. ఏ ఇంటూ బి అన్నా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అర్థమవుతుందా? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. అంటే 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా ఒకటే. ఓకేనమ్మా? సో ఏ బార్ బి అన్న బి బార్ ఏ అన్న ఒకటే. ఏ బార్ బి అన్న బి ఏ బార్ అన్న ఒకటే. ఓకే, అది. సో ఏ బార్ బి ముందు మల్టిప్లై చేయండి అమ్మా. 0 ఇంటూ 1 ఈజ్ 0, 1 ఇంటూ 1 ఈజ్ 1, 0 ఇంటూ 0 ఈజ్ 0, 1 ఇంటూ 0 ఈజ్ 0, 1 ఇంటూ 0 ఈజ్ 0. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసాము. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఏ బి బార్ని చేయాలి. ఓకే, ఏ బి బార్ని చేయాలి. అంటే ఇదిగోండి, ఏ ఇక్కడ ఉంది, బి బార్ ఇక్కడ ఉంది. అవునా? ఏ బి బార్. ఏ 0 ఇంటూ బి బార్ 1, 0 ఇంటూ 1 0, ఏ 0 బి బార్ 0 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, ఏ 1 బి బార్ 1, 1 ఇంటూ 1 ఈజ్ 1, ఏ 1 బి బార్ 0, 1 ఇంటూ 0 ఈజ్ 0. ఓకేనండి? ఇది మనకు వచ్చింది. రైట్? ఏ బి బార్ చేస్తే దిస్ ఇస్ ద వాల్యూ వి గాట్. ఓకే, సో నౌ ఇప్పుడేం చేయాలి? ఐ హ్యావ్ టు యాడ్ దెమ్. ఓకే, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1,
0 plus 1 is equal to 1, 0 plus 0 is equal to 0. ఇది మనకి వచ్చిన అవుట్పుట్. ఓకేనమ్మా, గమనించండి, ఈ ట్రూత్ టేబుల్ నుంచే నేను మీకు దగ్గర దగ్గర 10 పాయింట్స్ చెప్తాను. ఓకేనమ్మా, అందుకే ట్రూత్ టేబుల్ ఇంత ఎలాబరేట్ చెప్తున్నానండి. రైట్, నేను ఈ ట్రూత్ టేబుల్ నుంచే నేను మీకు ఇంత ఎలాబరేట్గా చెప్తాను. వాల్యూ మీకు 10 పాయింట్స్ చెప్తాను ఈజీగా. ఓకే, సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ పక్కన తీస్తున్నాను ఒకసారి సపరేట్గాను. అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ తీసుకుంటా, అంతే, ఇంకేం తీసుకోను. రైట్, ఇన్పుట్స్ ఏ బి ఆర్ ద ఇన్పుట్స్. ఏ బి ఆర్ ద ఇన్పుట్స్. ఏ బి ఆర్ ద ఇన్పుట్స్. రైట్, ఏ బి ఆర్ ద ఇన్పుట్స్. అవుట్పుట్ వై. అవుట్పుట్ వై. ఓకే, అవుట్పుట్ వై. రైట్, సో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, ఇన్పుట్ 0 0 కాంబినేషన్ 0 0 0 1 1 0 1 1 are the combinations. Okay, 0 0 0 1 1 0 1 1 are the combinations. Then అవుట్పుట్ ఏమైంది? 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0, 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0. రైట్, నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1. ఓకే, 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1. నెక్స్ట్ 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1, 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1. తర్వాత 1 1 ఉందమ్మా, అవుట్పుట్ ఈజ్ 0. 1 1 ఉంది, సో అవుట్పుట్ ఈజ్ 0. రైట్, ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి. ఓకే, 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అయ్యింది. 1 1 ఉన్నప్పుడు కూడా అవుట్పుట్ 0నే అయింది. అవునండి, జాగ్రత్త గమనించండి రా. 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0నే, ఇన్పుట్ 1 1 ఉన్నప్పుడు కూడా అవుట్పుట్ 0నే. అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? ఎక్స్ఆర్ గేట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు సింబల్ చూద్దాం, ఎక్స్ఆర్ గేట్ సింబల్. ఓకే, ఇది ఎక్స్ఆర్ గేట్ కదా, ఇది ఎక్స్ఆర్ గేట్. సో ఏ బి, అవుట్పుట్ వై. గమనించండి, ఏ బి రెండు 0 అయిపోయింది, అంటే ఏ 0 బి కూడా 0నే. అంటే ఏ ఈక్వల్ టు బి అయిపోయింది కదా, అవునా కదా? ఏ ఈక్వల్ టు బి అయిపోయింది. ఓకే, ఒకవేళ ఏ 1 అయింది అనుకోండి రా, ఏ 1 బి కూడా 1 అయింది. రైట్, ఏ 1 బి 1 అంటే ఏ ఈక్వల్ టు బి, మళ్ళీ ఏ ఈక్వల్ టు బి అయిపోయింది. సో ఇక్కడ కూడాను ఏ ఈక్వల్ టు బి అయిపోయింది, ఇక్కడ కూడాను ఏ ఈక్వల్ టు బినే అయ్యింది. ఓకే, అంటే ఏ బి రెండు ఈక్వల్ అయిపోయినాయి. అంటే ఏం చేశాను, ఈ రెండింటిని నేను కామన్ చేశాను ఇక్కడ, అంతేనా? ఈ గమనించండి రా, ఐఎమ్ టేకింగ్ హియర్, ఇదిగోండి ఇక్కడికి ఇస్తున్నాను నేను. ఏ బి రెండింటిని కూడా ఇక్కడ నేను కలిపేశాను. ఏ బి రెండింటిని ఇక్కడ కూడా కలిపేశాను. ఓకే, రెండింటిని ఇక్కడ నేను కలిపేశాను. రైట్, అంటే ఏబి రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా, అవుట్పుట్ ఏమైపోయింది? 0 అయింది. అవుట్పుట్ ఏమైపోయింది? 0 అయింది. అంటే గమనించండి, ఎక్స్ఆర్ గేట్కి ఫర్ ఎక్స్ఆర్ గేట్ ఫస్ట్ పాయింట్ రా, ఫర్ ఎక్స్ఆర్ గేట్ ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్, అవుట్పుట్ ఈస్ 0. ఎక్స్ఆర్ గేట్కి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను ఇక్కడ మీకు నేను. ఎక్స్ఆర్ గేట్కి ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్, అవుట్పుట్ ఈస్ 0. ఓకేనా, అవుట్పుట్ ఈస్ 0. మరి అవుట్పుట్ ఎప్పుడు హై అవుతుంది? ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు. ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు, ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు అవుట్పుట్ హై అవుతుంది. ఓకేనమ్మా, ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు అవుట్పుట్ హై అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, చూడండి ఇక్కడ ఏ 0 బి 1 అవుట్పుట్ హై. ఇప్పుడు ఏ 1 బి 0 అవుట్పుట్ హై. ఓకేనా, రైట్, గమనించండి, ఇక్కడ మనము రెండు ఇన్పుట్లు తీసుకున్నాము. హియర్ వీఆర్ టేకింగ్ 2 ఇన్పుట్స్. అవి ఏంటేంటి? ఏ కామా బి. రైట్, అంటే ఇన్పుట్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇన్పుట్ 2 అంటే ఏంటి? వీఆర్ టేకింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. వీఆర్ టేకింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకేనా, వీఆర్ టేకింగ్ హియర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. రైట్, సో
ఒకటి పండగ చెప్తున్నారా మీకు నేను, ఇన్పుట్లు ఎన్నైనా తీసుకోండి రా మీరు. ఓకే, ఇన్పుట్లు మీరు ఎన్నైనా తీసుకోండి ఎక్స్ఆర్ గేట్కి. ఓకేనా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ ఈస్ హై. ఇది పంట గుర్తురా, సెకండ్ పాయింట్ అనమాట ఇది. సెకండ్ పాయింట్. ఓకే, సో వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా ఇక్కడ నాకు? ఫస్ట్ పాయింట్. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఫర్ ఎక్స్ఆర్, అవుట్పుట్ వై ఈక్వల్ టు జీరో. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి? ఇఫ్ odd number of inputs are high, comma, output is high. Okay నండి, if odd number of inputs are high, output is high. ఓకే, ఇక్కడ చూడండి 0 1 అంటే ఎన్ని ఇన్పుట్లు హై అయినాయి? ఒక్క ఇన్పుట్టే హై అయింది. ఏ బిలో బీనే హై అయింది అమ్మా ఇక్కడ నాకు. ఓకే, ఒక్క ఇన్పుట్టే హై అయింది. 1 ఇన్పుట్ ఇస్ హై. 1 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయినాయి కాబట్టి అవుట్పుట్ హై అయింది. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అయినాయి. ఇక్కడ 1 0 2 ఇన్పుట్లు ఉన్నాయి. ఆ 2 ఇన్పుట్లో కూడా ఒకటే నాకు హై అయింది. ఓకే, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ హై అయింది. సో అవుట్పుట్ ఇస్ హై. ఓకే, దట్స్ వై XOR gate is called inequality detector. Okay, inequality detector అంటే అవుట్పుట్ డిటెక్ట్ చేస్తుంది. ఓకేనామా, అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే గమనించండి, ఈ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ ఇన్పుట్స్ కనుక ఈక్వల్ గా లేకపోతే, అదే కదా ఇక్కడ మనం రాసింది, ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాసాం ఇక్కడ మనం, అవుట్పుట్ హై అని పెట్టామా లేదా? సో అవుట్పుట్ హై అంటే ఏంటి? డిటెక్ట్ చేసింది. అవుట్పుట్ లో అంటే ఏంటి? డిటెక్ట్ చేయలేని అర్థం అనమాట. ఓకేనండి, సో దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు అంటే గమనించండి, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? అండ్ సెకండ్ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలరా మీరు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అవుతుంది. రైట్, ఈ ఇన్పుట్స్ ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా సరే ఇది ఎక్స్ఆర్కే. ఓకేనామా, ఇది ఎక్స్ఆర్కి చెప్తున్నాను నేను. ఎక్స్ఆర్కి మళ్ళీ డిఫరెంట్ మారిపోతుందిరా, కానీ బుక్స్లో మీకు ఎలా చేస్తారంటే చూడండి, మళ్ళీ చెప్తాను మీకు నేను. టెక్స్ట్ బుక్లో మీకు ఎలా ఉంటుంది అంటే ఎక్స్ఆర్ గేట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ ఈస్ హై ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై. ఓకేనమ్మా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హైయర్ ఉంటుందమ్మా ఎక్స్ఆర్కి. నెక్స్ట్ చెప్పిన టాపిక్ ఎక్స్నార్ కదా. ఎక్స్నార్ ఎలా ఉంటుందంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అని చెప్పి ఉంటుందమ్మా బుక్స్లో మీకు. అది తప్పు, మళ్ళీ చెప్తున్నాను, అది తప్పు. ఓకే, ఎక్స్ఆర్కి కంపేర్ చేసి చెప్తారమ్మా అక్కడ మీకు. ఎక్స్ఆర్ వచ్చేటప్పటికి మనం చెప్పుకుంటుంది ఏంటి? ఇప్పుడు ఇది మనము ఎక్స్ఆర్ చెప్పుకుంటున్నామండి, ఎక్స్ఆర్బి చెప్పుకుంటున్నామమ్మా ఇప్పుడు మనము. రైట్, ఎక్స్ఆర్బి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అవుతుంది అనమాట. అదే ఎక్స్ఆర్కి ఎలా ఉంటుందంటే బుక్లో మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అవుట్పుట్ హై అని చెప్పుకుంటుందమ్మా. అది తప్పు. ఓకే, ఎందుకు తప్పో మనం నెక్స్ట్ రేపు చూద్దాము. రైట్, ఇవాళ ఎక్స్ఆర్ కంప్లీట్ చేద్దాము. రైట్, సో లెట్ us సపోజ్ ఇప్పుడు ఇన్పుట్స్ నేను ఏబిసి 3 ఇచ్చానమ్మా. గమనించండి, ఇక్కడ ఇన్పుట్స్ 2 ఉన్నాయి. అంటే ట్రూ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు నేను చేద్దాం ఏంటి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇద్దామండి. ఇప్పుడు మనము ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇద్దామమ్మా. సో ఏ బి సి ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇద్దామమ్మా. ఓకేనండి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇద్దామన్నమాట. రైట్, ఇన్పుట్స్ ఇచ్చి మనం చెక్ చేద్దాము. గమనించండి, ఒక్కసారి మీకు చూడండి అమ్మా, సింబల్ చూస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కదా, అంటే ఏ బి సి కదా. మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము అంటే ఫస్ట్ ఏబి తీసుకుంటాము. ఏబి తీసుకొని దీనికి ఎక్స్ఆర్ కడతాము. రైట్, తర్వాత ఇంకొక ఎక్స్ఆర్ గేట్ తీసుకుంటాము. ఓకేనండి, ఓకే, ఐఎమ్ టేకింగ్ హియర్ 2 XOR gates.
దీన్ని ఏబి అంటున్నాను, ఇది సి అంటున్నా. ఇప్పుడు ఇన్పుట్ అనమాట. ఏబి యొక్క అవుట్పుట్ ని సికి ఇక్కడ సెకండ్ ఎక్సార్ గేట్ ఇచ్చానండి. ఫస్ట్ ఎక్సార్ గేట్, ఈ సెకండ్ ఎక్సార్ గేట్ అనమాట. ఇలా ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఏమవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. రైట్, అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎక్సార్ బి చూడాలి. ఓకేనా? నేను దాన్ని ఎక్స్ అనుకుంటానమ్మా దాన్ని నేను. లెట్ us suppose x equal to ఏ ఎక్సార్ బి. ఏ ఎక్సార్ బి. ఓకేనా అండి? ఏ ఎక్సార్ బి అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ నాకు ఏ ఎక్సార్ బి అవుట్పుట్ వస్తుందమ్మా. ఇక్కడ నాకు రెండింటికి యొక్క ఎక్సార్ గేట్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది అనమాట. నేను దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ అనుకుంటే సెకండ్ గేట్కి ఏమవుతుంది? ఎక్సార్ అంటే ఎక్స్ ఎక్స్ఆర్ సి అవుతుంది అనమాట. ఓకేనమ్మా? ఎక్స్ ఎక్స్ఆర్ సి అవుతుంది అనమాట. అంతే కదా సెకండ్ గేట్కి. ఓకే, ఏ బి ఇచ్చామంటే ఏ ఎక్స్ఆర్ బి అవుతుంది. ఎక్స్ సి ఇచ్చామంటే ఇన్పుట్స్ కింద ఎక్స్ ఎక్స్ఆర్ సి అవుతుంది అనమాట. ఓకే రైట్, సో దిస్ ఈస్ ఇట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనము ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎలా ఉంటుందో చూద్దామండి. రైట్, సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయేమో కాంబినేషన్స్? 8 వస్తాయి. ఎందుకని? ఇన్పుట్స్ 3 కాబట్టి. ఇన్పుట్స్ 3 కాబట్టి 2 క్యూబ్ 8, 2 power n కదా. 2 power n ఈక్వల్ టు 8. సో 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1 ఆర్ ద కాంబినేషన్స్. ఏ ఎక్స్ఆర్ బి ఇక్కడ చెప్పాము ఇక్కడ మీకు నేను. ఓకేనా? ఏ ఎక్స్ఆర్ బి అంటే ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఏ బిని కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిని కంపేర్ చేసుకోండి. ఏ బి, ఓకే, ఏ బి ఈ రెండు కంపేర్ చేయండి. 0 0 సేమ్ ఇన్పుట్. సేమ్ ఇన్పుట్ వస్తే ఏమవుతుందమ్మా? అవుట్పుట్ 0 అవుతుంది. 1 1 ఉన్నా 0 అయిపోయింది. రైట్, సో 0 0 అంటే 0, మళ్ళీ 0 0 0 0 1 అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట. అవుట్పుట్ హై. 0 1 డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్ హై. 1 0 డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్ హై. 1 0 డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్ హై. వై? బికాస్ సీ హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ కదా. ఈక్వల్ గా లేకపోతే డిటెక్ట్ చేస్తుంది అనమాట. రైట్, సో మళ్ళీ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే, 1 0 ఇచ్చాం కాబట్టి హై. ఇప్పుడు 1 1 0 1 1 0. సో ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు మనము ఏ ఎక్స్ఆర్ బి కట్టామన్నమాట. ఏ ఎక్స్ఆర్ బి కట్టాము. రైట్, మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వచ్చిన ఆన్సర్ని సితో ఎక్స్ఆర్ చేయాలన్నమాట. సితో ఎక్స్ఆర్ చేయాలి. 0 0 0 1 0 ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్, output high. 0 1 different inputs, output high. 1 1 same inputs, output 0. 0 1 different inputs, output high. 1 1 same inputs, output 0. 0 0 same inputs, output 0. 1 0 different inputs, output is high. అవుట్పుట్ ఈస్ హై. సో ఇలా మనకి చూస్తే కనుక ఇప్పుడు ఇది ఫైనల్ నుండి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఈ వాల్యూ ఏంటమ్మా? ఇది ఇప్పుడు చూడండి, ఎక్స్ ఎక్స్ఆర్ సి కదా. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? ఏ ఎక్స్ఆర్ బి. ఓకే, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ అంటే. ఓకే, ఇది ఎక్స్. ఎక్స్ ఎక్స్ఆర్ సి కదా. సో ఎక్స్ఆర్ సి. రైట్, సరిపోయిందా? ఇప్పుడు మనకి ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి మనం చేసాం ఇప్పుడు మనం ఇక్కడ. రైట్, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ఇన్పుట్స్ని మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోండి. ఇన్పుట్స్ ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోండి. రైట్, ఇన్పుట్స్ ఇప్పుడు మనకి ఏమున్నాయిరా? 3 ఉన్నాయి ఇన్పుట్స్ మనకి. ఇప్పుడు 3 ఉన్నాయి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఆడ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఆడ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనమ్మా? ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో గమనించండి, 0 0 0 అయితే అవుట్పుట్ 0 అయింది. ఓకే, 0 0 0 ఎన్ని వన్స్ ఉన్నాయమ్మా? చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాను? ఇక్కడ నేను ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ హై, అవుట్పుట్ ఇస్ హై అని చెప్పన్నాను కదా. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? వన్స్ ఏమీ లేవు, 0 0. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, డిటెక్ట్ చేయదు. 0 0 1 అంటే ఎన్ని వన్లు ఉన్నాయి? ఒక్క 1 ఉంది.
ఒకటి అంటే ఏంటి? ఆడ్ నెంబర్, అవుట్పుట్ హై. 010 010 ఓకే. 010 అంటే ఎన్ని వన్లు ఉన్నాయి? ఒక్క వన్నే ఉంది. ఒకటంటే ఏంటి? ఒక్క వన్నే ఉంది. ఓకే, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవుట్పుట్ హై. ఓకే, 011 ఇది గమనించండి. 011 ఎన్ని వన్లు ఉన్నాయి? 2 వన్లు ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయినాయి అనమాట. ఓకే, అవుట్పుట్ 0 అయిపోయింది. అవుట్పుట్ 0 అయిపోయింది. రైట్. తర్వాత తర్వాత ఓకే, 100 ఎన్ని వన్స్ ఉన్నాయమ్మా ఇక్కడ మనకి? ఎన్ని వన్స్ ఉన్నాయమ్మా? ఒక్క వన్నే ఉంది. 1 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్, సో అవుట్పుట్ హై. మళ్ళీ 101 ఎన్ని వన్లు ఉన్నాయి? 2 వన్లు ఉన్నాయి. 2 వన్లు హై అయినాయి. ఓకే, 2 వన్లు. 2 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, కాబట్టి అవుట్పుట్ 0. ఓకే, 110 మళ్ళీ ఎన్ని ఇన్పుట్లు హై అయినాయి? 2 ఇన్పుట్లు హై అయినాయి. అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయినాయి, కాబట్టి అవుట్పుట్ 0. ఓకే, 111 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయినాయి. 3 వన్లు హై అయినాయి. 3 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్, అవుట్పుట్ హై. అవుట్పుట్ హై. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు దీన్ని బట్టి అంటే, see here from this we can say that ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్లు హై అయినా, సారీ, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నా, ఓకేనమ్మా, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నా, ఓకేనా, అంటే ఇన్పుట్స్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా, ఇన్పుట్స్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా, ఓకేనా అమ్మా, ఏదైనా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయితేనే అవుట్పుట్ హై అవుతుంది. ఓకేనండి. సో ఆల్వేస్, ఓకేనండి, 4th పాయింట్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ నౌ. ఓకే, 4th పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను రా ఇక్కడ నేను ఇప్పుడు. 4th పాయింట్. ఓకే, 4th పాయింట్ here I am mentioning here now. See, for odd, for even number of inputs, for even inputs అని చెప్తాను. ఓకే, ఈవెన్ ఇన్పుట్స్, for even inputs, for even inputs or odd inputs, for even inputs or odd inputs. Okay, always okay, XOR gate is always, XOR gate is odd number of ones detector, odd number of ones detector. ఓకేనారా, ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే, గర్ల్స్ రైట్ రోల్ నెంబర్ చాట్ బాక్స్. Girls, enter roll number in chat box. Right. So, ఇది మీకు అర్థమైతేనన్నా ఐ విల్ ప్రొసీడ్ నౌ. ఇంకా నేను మీకు 6 పాయింట్స్ చెప్తాను దీని నుంచి, ఇది అర్థం అవ్వాలి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ. ఇద్దరికి అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Is it clear for you, for everyone? Yes, sir. ఓకే నాన్న. సార్ చెప్పండి. ఫోర్త్ పాయింట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయరా? చూడండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ చూడండి, ఇక్కడ ఏబి 2 ఇన్పుట్లే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏబిసి 3 ఇన్పుట్లు ఉన్నాయి. ఇన్పుట్లు 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా, 10 ఉన్నా, 20 ఉన్నా, 40 ఉన్నా, 100 ఉన్నా, ఎన్నున్నా సరే, ఓకేనా, ఇన్పుట్లు ఎన్నున్నా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయితేనే, అవుట్పుట్ హై అవుతుంది. ఓకేనా, లేకపోతే మీకు అవుట్పుట్ 0నే అవుతుంది. ఓకే, ఎన్నున్నా సరే ఇన్పుట్లు ఎన్నున్నా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ హై అయితేనే అవుట్పుట్ హై అవుతుంది XOR గేట్లో. ఓకేనండి, ఇది 4th పాయింట్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
right? Now, boys, please write your roll numbers in chat box.